సార్ మనం ఆఫీస్ ఓపెన్ చేసాం కదా, చాలా మెసేజెస్ అండ్ కాల్స్ వస్తున్నాయి. ఓకే ఓకే. సో ప్లై బెటరా, హెచ్డిహెచ్ఎంఆర్ బెటరా? మన తరపున ప్లైవుడ్ బెటర్ అనేది నేను ఇస్తాను, ఎందుకంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. హెచ్డిహెచ్ఎంఆర్ అనేది కొద్దిగా వీక్ గా ఉంటుంది. నెక్స్ట్ హెచ్డిహెచ్ఎంఆర్ ఫర్దర్ గా హీట్ వల్ల బెండ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ప్లైవుడ్ లో అనుకో చాలా రకాలు ఉన్నాయి. అందులో బెస్ట్ ప్లైవుడ్ అనేది లైఫ్ టైం వారంటీ, 30 years వారంటీ, ఒక పర్టికులర్ బ్రాండ్ అనేది యూజ్ చేసుకొని మనం అనేది వాడుకోవడం అనేది చాలా బెటర్ అని నా సజెషన్ అనేది. మన డిఎస్పీ ఇంటీరియర్ లో మాత్రం మనం మాక్సిమం ప్లైవుడ్ 30 years వారంటీ ప్లైవుడ్ అనేది మాక్సిమం ప్రిఫర్ చేస్తున్నాం. డబ్ల్యూబీసీ బెటరా, అల్యూమినియం బెటరా? అల్యూమినియం వస్తే డబ్ల్యూబీసీ బెటర్, ఎందుకంటే అల్యూమినియం కొద్ది రోజులకి కంపేర్స్ టు డబ్ల్యూబీసీ తో పోల్చుకుంటే స్క్రూస్ అనేవి లూజ్ అవడము అవన్నీ ఉంటుంది. నెక్స్ట్ డబ్ల్యూబీసీ మీద మనం నచ్చిన లామినేట్ అంటించుకోవచ్చు, పేస్ట్ చేసుకోవచ్చు. బట్ అల్యూమినియం లోన మనకి అలా అవ్వదు. మీకు తెలిసిందే, వాళ్ళు ఏ షేడ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తే అదే షేడ్ అనేది కంటిన్యూ, మళ్ళీ డబుల్ జాయింట్స్ చేయాలన్నా అందులో అనేది జరగదు. లామినేట్ బెటరా, అక్రిలిక్ బెటరా? లామినేట్ బెటర్, అక్రిలిక్ బెటర్ అంటే రెండు బెటరే. బట్ ఏంటంటే ఇప్పుడు కొద్దిగా అమౌంట్ క్లయింట్ అనే వాళ్ళు పెట్టుకుంటాం, ప్రాబ్లం లేదు అనుకుంటే కిచెన్ సెక్షన్ వరకు అక్రిలిక్ వాడుకొని రిమైనింగ్ మొత్తం బెడ్రూమ్స్, హాల్, టీవీ యూనిట్ ఇవన్నీ లామినేట్ వాడుకుంటే, ఎందుకంటే అక్కడ ఎక్కువగా మనం యూజ్ చేస్తాం కాబట్టి కిచెన్ లో క్లీన్ అండ్ నీట్ గా ఉండాలి కాబట్టి ఏదైనా మరకలు ఏమైనా త్వరగా పోతాయి. అందుకు అక్రిలిక్ కిచెన్ కి మాక్సిమం మనం వాడొచ్చు. రిమైనింగ్ ప్లేసెస్ లో లామినేట్ అనేది వాడుకోవచ్చు.